హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తులసి విక్రమ్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు డూ వీఆర్ అంటే అత్తమ్మ చేస్తుంది అనమాట ఆవకాయ పచ్చడి. సో ఇట్స్ సమ్మర్ టైమ్ అండ్ ద యమ్మీ కచ్చా మ్యాంగోస్. సో ఇలా ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇవి అనమాట. ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ధనియాలు, మెంతులు, ఇది రాగులు, ఇట్స్ నాట్ రాగులు, ఇట్స్ ఆవాలు అండ్ జీలకర్ర. అండ్ అలా పాపట్ అయినాయి అని అంటే దే ఆర్ రోస్టెడ్ అనమాట. సో పక్కన ఇంకో ఆయిల్ ఇంత ఆ ప్యాకెట్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ 1 లీటర్ అనుకుంటుంది. అది పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేయించుకోవాలి. లైక్ తాలింపు. ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ తాలింపు. అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత అందులో అత్తమ్మ అల్లం పేస్ట్ వేసింది. అండ్ నేను 1 by 1 పక్కన ఇవన్నీ రోస్ట్ చేసుకుంటూ పౌడర్ చేసి అత్తమ్మకి ఇచ్చాను అనమాట. అండ్ దెన్ అలా అల్లం ఎల్లిగడ్డ అందులో వేసిన తర్వాత చాలా ఫోమ్ లాగా వచ్చింది మీదికి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ కదా, అది పచ్చిగా ఉంటుంది అలా అని. కానీ స్మెల్ మాత్రం ఆ డే మొత్తం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా సూపర్గా ఉండే. వేసినాక అది బాగా కలపాలంట. అల్లం మంచిగా నూనెలో మగ్గాలి. సో అలా అయిపోయిన తర్వాత ఆ గ్యాప్లో అవి చల్లగా అవ్వాలి కాబట్టి మేము థమ్స్ అప్ అండ్ మిక్చర్ తీసుకున్నాము. సో హియర్ ఇవి మళ్ళీ కొన్ని పచ్చి ఆవాలు మిక్సీ పట్టుకోవాలంట. అండ్ పిల్లలు ఆ గ్యాప్లో అట్లా ఆడుకుంటున్నారు. హ్యాపీ. సో దెన్ తన పేరు హ్యాపీ నిక్ నేమ్. అండ్ ఇలా రోస్ట్ చేసినవి అన్నీ పౌడర్ పట్టేసుకున్నాం. అండ్ ఇది మెత్తగా అవ్వాలి. లైక్ ఇట్లా ముద్ద పట్టేంత మెత్తగా అయితేనే అది కంప్లీట్గా గ్రైండ్ అయినట్టు. ఇలా అన్ని పౌడర్స్ పెట్టి అత్తమ్మకి ఇచ్చేసాను. అండ్ షీ స్టార్టెడ్. అండ్ మామయ్య ఏమో పీసెస్ అన్నీ కట్ చేసి ఇచ్చాడు. దానికి పేషెన్స్ చాలా ఉండాలి. అండ్ కొన్ని విక్కీ కూడా చేశాడు, బ్రేక్ డౌన్ చేశాడు ఇంటూ పీసెస్. అండ్ దెన్ కారం, పసుపు, మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆవాల పొడి. యా, ఐఎమ్ రైట్. ఎప్పుడే తిన్నాను, అందుకే ఆయాసం వస్తుంది, డోంట్ మైండ్ ప్లీజ్. సో ఇందులో ఫస్ట్ అత్తమ్మ ఇదేంటి జీలకర్ర పొడి అండ్ కారం, ఉప్పు, అవి మామిడికాయలు. అండ్ దెన్ దిస్ ఇస్ ధనియాల పొడి. ఈ ధనియాల పొడి ఇవన్నీ దీన్ని షేర్ అంటారు. అంటే ఇది 1 kg ఉంటుంది. అందులో వేసేసుకొని అన్నీ 1 by 1 అందులో అన్నీ వేసేసి ఒకటేసారి వేసేసింది అనమాట. అండ్ దిస్ ఇస్ మెంతి పొడి. సో ఇన్ ద మీన్ వైల్ అత్తమ్మ నేను అవన్నీ గ్రైండ్ చేసి పెట్టేలోపు, చల్లగా అయ్యేలోపు అలా మనకి ఎందులో కావాలో అందులో స్టోర్ చేసుకున్న బాక్సెస్కి అట్లా బొట్టు పెట్టి పెట్టాలి. బికాజ్ మనం ఎట్లా అమ్మవారిలాగా పాటిస్తాం అనమాట, లక్ష్మి అన్నట్టుగా. సో అందులో నానబెట్టని శనగలు, నార్మల్ శనగలు వేసేసింది. అండ్ దెన్ పసుపు బాగా కలిపింది. అండ్ దెన్ మనం తాలింపు వేసుకున్నవి అవి చేసేసింది. బాగా మిక్స్ చేసి ఆయిల్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసింది అత్తమ్మ. సారీ, నేను అది రికార్డ్ చేయలేదు. నాకు తెలియదు అట్లా వాటర్ యాడ్ చేస్తారు, ఫస్ట్ టైం చూస్తున్నా. అట్లా వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా మంచిగా నానేంత వరకు, ఆ ముక్కలకు పట్టేంత వరకు కలిపింది, బాగా కలిపింది. అండ్ దెన్ మొక్కుకుంటూ తలపైన ఇట్లా వేసుకుంటూ అత్తమ్మ అందులో వేసేసింది అనమాట. అండ్ బిఫోర్ దట్ ఆ బాక్సెస్లో సాల్ట్ వేసింది. ఫస్ట్ అట్లా సాల్ట్ వేయాలంట. ఇలా తీసి, అంటే అది 2 బాక్సెస్, ఒకటి అక్క వాళ్ళకి, ఒకటి మాకు. సో అట్లా. అండ్ లాస్ట్ మిగిలిన దాంట్లో అన్నం వేసుకొని తింటే, వేడి వేడి అన్నం, నేను ఇట్లా కలపడానికి రావట్లేదని అత్తమ్మ వచ్చి కలిపించింది. అండ్ ఫస్ట్ తను పెద్దది కాబట్టి తను పెట్టుకున్నాక నాకు పెట్టింది. అది రికార్డ్ చేయమని హ్యాపీకి చెప్తున్నాం కానీ హీ డిడెంట్, మర్చిపోయాడు రికార్డ్ నొక్కడం. సో ఇట్ వాస్ టోటలీ యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. అందరు చేసుకుంటారు ఈ సీజన్లో. సో ఈ ప్రాసెస్ కనుక నచ్చితే యూ క్యాన్ ట్రై. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏంటి, and do subscribe to my channel. So if you want to subscribe to my channel, comment to my channel, you have to subscribe. Thanks for watching the video. Bye.